హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాలా అప్డేట్స్. ఇప్పుడే వైల్డ్ వైల్డ్ పంజాబ్ మూవీ చూడడం జరిగిందండి. ఈ మూవీ 1 hour 50 minutes రన్ టైంతో నెట్ఫ్లిక్స్లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఈ మధ్యన ఆ టైం ఏంటో అర్థం కావట్లేదు, కానీ ఓటీటీలో ఒక్క మంచి సినిమా రావట్లేదండి. అన్ని రాడ్ సినిమాలే వస్తున్నాయి. స్టార్టింగ్ చేసినప్పుడు బాగానే ఉంటున్నాయి, కానీ తర్వాత అయితే నరకం చూపిస్తున్నాయి. సేమ్ ఈ మూవీలో కూడా అదే జరిగిందండి. పర్లేదు, ఫస్ట్ హాఫ్ కొంచెం బాగానే ఉంది అనుకున్నాను, సెకండ్ హాఫ్ అయితే కంప్లీట్గా వాష్ అవుట్ అయిపోయింది. అసలు ఈ డైరెక్టర్ ఏం చెప్పాలనుకున్నా నాకు అర్థం కాలేదండి. స్టార్టింగ్ పాయింట్ వదిలేసి మళ్ళీ లాస్ట్లో దీన్ని తీసుకోవచ్చులే, మిగతాదంతా ఇప్పుడు తిప్పి తిప్పి చూపిద్దాం అన్నట్టుగా చూపించారు. ఇనీషియల్‌గా ఒక 50 మినిట్స్ అయితే బానే ఉందండి. ఇనీషియల్‌గా ఇంట్రడక్షన్స్ కానీ, అవన్నీ ప్రోగ్రెస్ కానీ చాలా బావుంది. తర్వాత కూడా మూవీ అలానే ఉంటుందేమో అనుకున్నాను. నన్నైతే రాంగ్ చేసాడు డైరెక్టర్. సో, కంప్లీట్‌గా రైటింగ్ అయితే గాన్ అని చెప్పాలి సెకండ్ హాఫ్‌లో. వీళ్ళని సెలెక్ట్ చేసుకున్నాం కదా ఈ రోల్‌కి, వీళ్ళని కంప్లీట్‌గా తీసేయకుండా ఎక్కడో ఒకటి యూజ్ చేయాలని చెప్పి సీన్స్ రాసినట్టు అనిపించింది. స్టోరీ అంతా కూడా నలుగురు ఫ్రెండ్స్‌తో స్టార్ట్ అయ్యి, మధ్య మధ్యలో కొన్ని కామెడీ ట్రాక్స్ అయితే వర్కౌట్ అయ్యాయి అంతే. మిగతా సినిమా అంతా ఎట్లా పడితే అట్లా తీసుకెళ్ళిపోయి లాస్ట్‌కి అయితే ఇది కంక్లూజన్ పెట్టేశారు అంతే. ఇంక ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చా అంటే నో, చూడలేమండి. అడల్ట్ కంటెంట్, లిప్ లాక్స్ చాలా ఉన్నాయి. ఇంక ఈ మూవీ బేసిక్ స్టోరీలు అనేది వచ్చేసి ఒక నలుగురు ఫ్రెండ్స్ ఉంటారండి. వాళ్ళలో ఒక ఫ్రెండ్కి అయితే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ తన మోసం చేస్తుంది. అయితే తన ఒక మాటతో బుద్ధి చెప్పాలని చెప్పి తన పెళ్లికి వీళ్ళందరూ బయలుదేరతారు. అయితే దారిలో వీళ్ళకి ఎదురైన సిచ్యువేషన్స్ ఏంటి, ఎవరెవరిని కలుసుకున్నారు, దానివల్ల వీళ్ళ స్టోరీ ఎలా మారింది అని తెలియాలంటే ఈ మూవీ ట్రై చేయాల్సిందే. ఇంక ఈ స్టోరీలో అయినాక కొద్దిగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతామండి, మూవీ కూడా అలాగే ఫ్రెష్గా ఉంటుందని. బట్ అలా అయితే లేదు మూవీ. అండ్ ఇంక మూవీలో పాజిటివ్ విషయానికి వస్తే నలుగురు ఫ్రెండ్స్ వాళ్ళ మధ్య వచ్చే సిచ్యువేషన్ల కామెడీ కానీ, అక్కడక్కడ కొన్ని కామెడీ ట్రాక్స్ కానీ, అండ్ క్లైమాక్స్లో తనకి బుద్ధి చెప్పే ఒక సీన్ అదొకటే బాగుంది. ఇంకా రిచ్ సినిమాటోగ్రఫీ అండ్ సాంగ్స్ కూడా ఒకటైతే బాగా నచ్చిందండి నాకు. మోస్ట్లీ సాంగ్స్ అన్ని కూడా పంజాబీ స్టైల్లోనే కొట్టారో చెప్పాలి. ఇంక ఈ మూవీలో నెగిటివ్ విషయానికి వస్తే రైటింగ్ చాలా డౌన్ అయిపోయిందని చెప్పాలండి. ఇన్కన్సిస్టెన్స్గా అనిపించింది. ఫస్ట్ హాఫ్లో బాగా రాసుకున్నారు, సెకండ్ హాఫ్లో మాత్రం ఆ రైటింగ్ అంతా ఏమైపోయిందో నాకు అర్థం కాలేదు. స్టోరీకి సంబంధం లేకుండా క్యారెక్టర్స్ని దింపడం అండ్ అలానే స్టోరీని పక్కదారి పట్టించడం ఇలా చేశారు ఈ రైటింగ్లో. చాలా సిల్లీ సీన్స్ రాసుకున్నారండి. తాగిన మత్తులో ఏం తెలియకుండా ఒక అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకోవడం, ఆ అమ్మాయిని వదిలించడానికి ఇప్పుడు తన ఫ్రెండ్కి ఒక ఫేక్ గర్ల్ ఫ్రెండ్ని క్రియేట్ చేయడం, ఇట్లాంటివన్నీ చూస్తుంటే నాకైతే మన అల్లరి నరేష్ గారి సినిమా ఒకటి గుర్తొచ్చిందండి. సో ఆ మూవీలో కూడా నలుగురు ఫ్రెండ్స్ బయలుదేరతారు. మధ్యలో వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ కానీ అవన్నీ సేమ్ నాకు ఈ రెండు మూవీస్ ఒకేలా అనిపించాయి. ఇంకా సెకండ్ హాఫ్లో స్టోరీని పక్కన పెట్టి కామెడీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. అది కూడా పెద్ద ఇంపాక్ట్ చూపించలేదు, క్రింజ్ కామెడీ అయిపోయింది. దానికి బదులుగా వీళ్ళ నలుగురు మధ్య ఎమోషన్స్ వర్కౌట్ చేస్తుంటే చాలా బాగుండేది. సో ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చే వర్డిక్ట్ ఏంటంటే, ఫస్ట్ హాఫ్ అయితే నాకైతే చాలా బాగా నచ్చిందండి. బట్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఇన్కన్సిస్టెంట్ రైటింగ్ వల్ల, ఎగ్జిక్యూషన్ వల్ల మూవీ అయితే ఫెయిల్ అయింది. సో కొన్ని కామెడీ ట్రాక్స్ కోసం అయితే ఒకసారి ట్రై చేయొచ్చు అంతే. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రం. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్లో షేర్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.